నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోల హరీష్, నేరెళ్ళ బాధితుడిని. నేరెళ్ళ సంఘటన జరిగి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది. 8 సంవత్సరాల కాలంలో మేము చేయని పోరాటం అంటూ లేదు, మేము కొట్లాడని స్టేజ్ అంటూ లేదు. మా స్థాయికి మించి మాకు న్యాయం జరగాలని గత ప్రభుత్వం పైన మేము అనేక రకాలుగా నిరసన తెలిపినాం. మాకు న్యాయం జరగాలని చెప్పేసి, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని చెప్పేసి అనేక రకాలుగా కొట్లాడినాము. గత ప్రభుత్వం మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏ విధంగా జైళ్ళకు పంపించి మా జీవితాలను ఏ విధంగా సర్వనాశనం చేసిందో ప్రతి ఒక్కరు చూసినారు. ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ అనే ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, ఒక నరరూప రాక్షసుడు, వానితో పాటు ఎస్ఐ రవీందర్ అనే ఒక నీచుడు, వీళ్ళతో పాటు 30 మంది కానిస్టేబుళ్ళు మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మా జీవితాలను సర్వనాశనం చేసి మా జీవితాలను ఇలా అంధకారంలో దూసిన సంఘటన మా నేరెళ్ళ సంఘటన. గత ప్రభుత్వం మాపై ఏ విధంగా కక్ష సాధింపు చర్యగా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏ విధంగా జైలుకు పంపించిందో తెలంగాణతో పాటు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మా గోస, మా ఊసురు తలిగి ఈరోజు ఆ ప్రభుత్వం కనబడకుండా పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మాలాంటి బాధితులకు, మాలాంటి దళిత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, మాకు న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారైనా రేవంత్ రెడ్డి గారైనా, బట్టి విక్రమార్క గారైనా, పొన్నం ప్రభాకర్ గారైనా, కేకే మహేందర్ అన్న గారైనా, ఆది సీనన్న గారైనా, శ్రీధర్ బాబు గారైనా, అన్నగారైనా ప్రతి ఒక్కరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరెళ్ళ సంఘటన గురించి నిర్విరామంగా పోరాటం చేసిర్రు. మేము జైలు ఉన్నప్పుడు దాదాపు రాస్తారోకోలు, ధర్నాలు, ఢిల్లీ నుంచి దళిత బిడ్డ అయినా, ఢిల్లీ నుంచి మాజీ లోక్సభ స్పీకర్ మేరా కుమార్ మేడం గారిని మా దగ్గర తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేరెళ్ళ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయించి బాధ్యుడు ఎవరైతే ఉన్నారో విశ్వజిత్ కంపాటి, ఎస్ఐ రవీందర్తో పాటు మిగతా పోలీసులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తామని మాకు ఆ రోజుల్లో హామీ ఇచ్చినారు. ప్రతి ఎలక్షన్లో ప్రతి స్టేజ్ దగ్గర మాకు అన్యాయం జరిగిందని మాకు సపోర్ట్గా నిలిచి చెప్పింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు మాకు సపోర్ట్ చేసినాయి. ఈరోజు అనుకున్నట్టుగానే మమ్మల్ని ఏ ప్రభుత్వం అయితే ఇబ్బంది పెట్టిందో ఆ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు నేరెళ్ళ సంఘటన గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పటికైనా మా కష్టం తీరుతుంది, మా బాధలు ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, మా కన్నీళ్ళు వాళ్ళు కళ్ళ నిండా చూసినారు, మా బాధలు చూసినారు, మేము జైలు ఉన్నప్పుడు మా గాయాలు చూసినారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతున్న ఒక నమ్మకం కలిగింది. కానీ దాదాపు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న సమయంలో కనీసం ఇప్పటి వరకు కూడా నేరెళ్ళ కేసులో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తలేదు? ఆ ఇన్వెస్టిగేషన్ చేయకపోగా నిన్న మమ్మల్ని ఎవడైతే థర్డ్ డిగ్రీ చేసి మా జీవితాలను సర్వనాశనం చేసిండో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ గానికి, ఎస్ఐ రవీందర్ గానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాడు ఎస్ఐ రవీందర్ ఎస్ఐ పోస్ట్ నుంచి వెళ్ళి సిఐకి ప్రమోషన్లోకి వచ్చిండు. విశ్వజిత్ గాడు ఇంతకుముందు ఈ సిరిసిల్ల నుంచి వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్లో సైబర్ క్రైమ్లో జిహెచ్ఎంసీలో ఉన్నోని ఇవాళ సిఐడికి మళ్ళీ ఎస్పీగా ప్రమోట్ చేసింది. ఇప్పుడు మా తరపున మాకు అన్యాయం జరిగిందని కొట్లాడిన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గురించి కొట్లాడి ధర్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. మీరు అధికారం లేనప్పుడే మాకు న్యాయం జరగాలని మీరు రోడ్లెక్కి ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు, ఉద్యమాలు చేసిర్రు, మేము బయటకు రావడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసిర్రు. మరి ఈరోజు మీ చేతుల్లో అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజల గురించి అన్నారు. మరి మాకు ఇంత అన్యాయం జరిగిందనే విషయం మీరు కళ్ళ నిండా చూసినారు. మీరే ధర్నాలు చేసినారు, మీరే రాస్తారోకులు చేసినారు, మీరే ఉద్యమం లెక్క నడిపించినారు, మీరే బయటకు తీసుకొచ్చినారు. మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి మాకు ఎందుకు ఇంకా న్యాయం చేయలేకపోతుంది అనేదే మా వాదన. మాకు న్యాయం చేయకపోగా వీళ్ళకి ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తున్నారు, ఏ విధంగా వీళ్ళను ప్రమోషన్లు ఇచ్చి వీళ్ళను తీసుకుంటున్నారు. గత ప్రభుత్వము మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తే నయాన్నో భయాన్నో భయపడి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రమోషన్ ఇవ్వలేదు, వాళ్ళని ఎటువంటి అది చేయలేదు. మరి వాళ్ళు భయపడి వాళ్ళు మాకు న్యాయం చేయలేని స్థితిలోనో మరి ఏ విధంగా చేసిరో వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళని సైలెంట్గా ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వీళ్ళకి ప్రమోషన్లు రావడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో బాధితులమైన ఎంతమంది అయితే ఉన్నామో ఈ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయి, మాకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు పొన్నం ప్రభాకర్ గారైనా
మహేందర్ అన్న కానీ, ఆదిశీన్ అన్న కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ అప్పుడు ప్రత్యక్షంగా మా గాయాలు మా బాధలన్నీ చూసిర్రు. వీళ్ళు అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారని నాకు నమ్మకాన్ని కలిగించారు. అనుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇలా మీరు అధికారంలో ఉండి నేరెళ్ల కేసును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎక్కడ తప్పు జరుగుతున్నది? మరి మాకు ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుతుంది? దళిత సామాజిక వర్గంలో పుట్టినందుకు మాకు శిక్షణ? మరి ఇది దళితుల పార్టీ అంటారు, ఎస్సీ ఎస్టీలో బీసీ మైనారిటీల ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. మరి మీరు చూస్తుండగానే కదా మాపై అన్యాయం జరిగింది, మాపై అక్రమాలు జరిగినాయి, మీరే కదా సాక్ష్యము. మరి మీరు ఏ రోజు అధికారంలో ఉండి మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మాకు న్యాయం చేయకపోగా మరి విశ్వజిత్ గారికి ఎస్ఐ రవీందర్కి ఎట్లా ప్రమోషన్ ఇచ్చినారు? వాళ్ళు చట్టము అందరికి సమానమైనప్పుడు గత ప్రభుత్వం వాళ్ళకు వత్తాసు పలికింది. మేము ఇచ్చిన పిటిషన్ కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయాలి ఇప్పటి వరకు కూడా. మరి 6 ఏళ్ళ నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాము. పొన్నం ప్రభాకర్ అన్నని ఎన్నోసార్లు కలిసినాము, కేకే మహేందర్ అన్నని ఎన్నోసార్లు కలిసినాము, ఆదిశీన్ అన్నని ఎన్నోసార్లు కలిసినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినాము, బట్టి విక్రమార్క గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు కూడా చాలా సందర్భాల్లో కలిసినాము, సీఎం అయినాక కలిసినాము. ఎన్నికల ప్రచారంలో ప్రతి స్టేజ్లో మా నేరేళ్ల సమస్య గురించి మాట్లాడారు, మాకు ధైర్యాన్ని కల్పించారు. మరి ఇవాళ మీరు అధికారంలో ఉండి మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మా పాపం, మా గోస, మా ఉసురు తలిగి ఆ ప్రభుత్వం పడిపోయింది. మా కన్నీళ్ళు, మా కష్టం, మా బాధలు మీకు మంచివి కావు. మిమ్మల్ని నమ్ముకొని మేము నిలబడ్డాము, మిమ్మల్ని నమ్ముకొని మాకు న్యాయం జరుగుతుందని భావించినాము, మీకోసం నిలబడ్డాము. మాకు ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కాకపోయినా వచ్చే ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతున్న ఒక భరోసా కొద్దీ నిలబడ్డాము. ఈరోజు అధికారం మీ చేతిలో పెట్టుకొని మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎవరిది తప్పు? ఎవరు ఇక్కడ అన్యాయం చేసేది? మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? మరి తెలంగాణలో అడుగుమంటారా, లేకపోతే బయట రాష్ట్రాలకు పోయి బయట రాష్ట్రాల ప్రభుత్వాలను అడుగుమంటారా మా తెలంగాణలో మాకు అన్యాయం జరుగుతుందని? లేకపోతే ఇతర దేశాలకు పోయి అయ్యా అక్కడ తెలంగాణలో మాకు దళితులపైన అన్యాయం, ఇతర దేశాలకు పోయి అయ్యా అక్కడ తెలంగాణలో మాకు దళితులపైన అన్యాయం జరిగితే గత ప్రభుత్వాలు పట్టించుకోలేవు, ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు, మా దళిత సామాజిక వర్గాల పరిస్థితి గింతేనా? మాకు ఆత్మగౌరవం లేదా? ప్రభుత్వాల బాధ్యత కాదా? గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందుకు ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడాల్సింది పోయి వాళ్ళకు ప్రమోషన్లు ఏ విధంగా ఇస్తారు? మేము ఏ విధంగా బతుకమంటారు ఈ తెలంగాణలో? దళిత సామాజిక వర్గాలలో పుడితే ఇదే నా పరిస్థితి, ఇదే నా న్యాయము. దళిత ప్రభుత్వం అన్నారు, ప్రజల ప్రభుత్వం అన్నారు, ఇదే నా ప్రజల ప్రభుత్వం అంటే మాకు న్యాయం చేయకపోతే మేము ఊకుండే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు కొత్తగా ఏర్పడ్డది ప్రభుత్వము, కొత్తగా వచ్చింది ప్రభుత్వము, ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వాళ్ళు మా బాధలు, కన్నీళ్ళు, కష్టాలు చూసిర్రు, మాకు న్యాయం చేస్తారు అనే ధీమా కొద్దీ ఉన్నాము. అందుకోసమనే ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. కంపల్సరీ ఎస్పీ విశ్వజిత్ గారిని జైల్లో పెడతారు, వాని ఉద్యోగాన్ని తీసేస్తారు. ఎస్ఐ రవీందర్ గారు కటకటాల్లోకి పోతాడు, మేము అనుభవించినట్టు జైలు జీవితం అనుభవిస్తాడు, వాళ్ళు చిప్పకూడు తింటారు అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ధీమా కలిగించింది. మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో నిలబడ్డాము. ఈరోజు మీరు అధికారంలో ఉండి కూడా మాకు టీఆర్ఎస్ పార్టీ కంటే మాకు ఇంకా ఎక్కువ అన్యాయం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నారు. మాకు జరిగిన అన్యాయము యావత్ భారతదేశం చూస్తున్నది. మీరా కుమార్ గారు మేడం అందరు వచ్చింది గిందు కోసమేనా? మీరు మా గురించి కొట్లాడేసి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసింది ఎస్పీకి ప్రమోషన్ ఇవ్వడం కోసమా, మాకు న్యాయం చేయడం కోసమా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బట్టి విక్రమార్క గారు సమాచారం చెప్పాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, మా ఇక్కడ స్థానికంగా ఉన్న కేక మహేందర్ గారు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజలు మిమ్మల్ని అందరినీ నమ్మి ఓటేసిర్రు, మిమ్మల్ని గెలిపించిర్రు. గత ప్రభుత్వాలు ప్రజలను పీడించిందనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మార్చాలి, మన బతుకులు మార్చుకోవాలనే ఉద్దేశంతో మీకు ఓటేసి గెలిపించిర్రు. మిమ్మల్ని గెలిపిస్తే మా బాధలు తిరుగుతాయి, మా కష్టాలు తిరుగుతాయని ఒక భరోసా కొద్ది గెలిపిస్తే ఈరోజు మీరు మాకు చేసిన గౌరవం ఏంది, మాకు ఇచ్చిన గౌరవం ఏంది? తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నది. మాకు న్యాయం చేయకపోతే మాత్రం టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైతే మేము అన్ని విధాలుగా అడ్డుకున్నామో, ఎన్ని ధర్నాలు చేసినామో, ఎన్ని రాస్తారోకోలు చేసినామో, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మాకు ఇట్లా న్యాయం చేయకపోతే తెలంగాణ ప్రజలందరి మద్దతు కూడా కట్టుకొని మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి సిద్ధమవుతాము. మాకు జరిగిన అన్యాయం తెలంగాణలో ఎవరికి జరగదు. దళిత సామాజిక వర్గాలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. బీసీలు, ఎస్టీలు, మైనార్టీ సోదరులు అందరూ మిమ్మల్ని నమ్మి ఓటేసినారు. పీడిత వర్గం నుంచి, పీడిత బాధల నుంచి విముక్తి కలిగింది. ఇప్పుడైనా మన స్వేచ్ఛగా బతకచ్చు అనే ఒక ఆలోచనతో మీకు ఓటేసి మీకు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. మాకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదే. కంపల్సరీ మీరు అప్పుడు ప్రతిపక్షం నుండి మా కోసం కొట్లాడింది మీరే. ఈరోజు మాకు న్యాయం చేసి తెలంగాణ సమాజంకి మేమున్నాము, దళిత సామాజిక వర్గాలకు మేమున్నామని చెప్పేసి దళిత సామాజిక వర్గాలు ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ అన్న గారు దయచేసి ఆలోచించి మమ్మల్ని పిలుచుకొని మాతో మాట్లాడి మాపై ఎవరైతే దాడి చేసిరో విశ్వజిత్ కంపటి ఐపీఎస్పై, ఎస్ఐ రవీందర్పై
చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు న్యాయం చేయకపోతే మాత్రం తెలంగాణలో ఉన్న సమాజాన్ని ఎంబడేసుకొని మరి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ.